వారణాసి సినిమా కోసం రాజమౌళి 4 ఏళ్లు తీసుకున్నాడు. టైం ట్రావెల్ కథతో రావడంతో సినిమా తీయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడా? సినిమా కథ తయారు చేయడం కోసమే 2 ఏళ్లు ఎందుకు తీసుకున్నారు? షూటింగ్ పూర్తవడానికి 2 ఏళ్లు పడుతోందా? వారణాసి గురించి రాజమౌళి ఏమని చెప్పారు? ఈ స్టోరీలో చూద్దాం. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాలో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ 2022 మార్చిలో రిలీజ్ అయింది. అదే ఏడాది నుంచి వారణాసి కథపై కూర్చుంటే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి 2 ఏళ్లు పట్టింది. 2024 సెప్టెంబర్లో వారణాసి టీం ఫోటోషూట్లో పాల్గొంది. 2025 ఫిబ్రవరిలో మహేష్, ప్రియాంక చోప్రాపై సీన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది. సెప్టెంబర్ నుంచి రీ రికార్డింగ్ స్టార్ట్ చేసి జనవరి నాటికి పూర్తి చేస్తానని కీరవాణి రీసెంట్ గా తెలిపాడు. సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్లోకి వస్తోంది. రాజమౌళి తనకిష్టమైన ఇండియా జోన్స్ తరహా కథతో వారణాసి తీస్తున్నాడు. ఇలాంటి కథ, హీరో చేసే సాహసాలు చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయని, వారణాసి అందరికీ నచ్చుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రాజమౌళి. రీసెంట్ గా రిలీజ్ అయి ఎందుకు ఈ ఫార్మాట్ లో వారణాసిని తీయాల్సి వచ్చిందో రాజమౌళి వివరించారు. అంటార్కిటికాలో 300 అడుగులకు పైగా భారీ మంచుకొండ, రామాయణంలో భారీ వానరసేనతో ఉన్న సీన్స్ ను అద్భుతంగా, విశాలంగా చూపించాలంటే ఐమాక్స్ ఫార్మాట్ బాగుంటుందనిపించి తీశామన్నాడు రాజమౌళి. సినిమా కథ, నేపథ్యం తెలియకుండా ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకోలేరని, అందుకే గ్లిమ్స్ లో కథ ఎలా ఉంటుందో చెప్పామన్నాడు దర్శకుడు. కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికాలో ప్రయాణించి రామాయణ కాలానికి తీసుకెళ్లి మళ్లీ వారణాసికి తీసుకొస్తుందన్నాడు జక్కన్న.